సార్ ఈ యుద్ధం అనుభవంలోకి దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో తెలుస్తున్నది. భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? అంటే ఇక్కడ యుద్ధంలో ఉన్న అటు అటు ఇటు ప్రత్యర్థులు అమెరికా ఒక, ఇజ్రాయెల్ ఒక పక్క, ఇరాన్ ఒక పక్క. ఇరాన్ ఒక పక్క. అవును. ఈ రెండు పక్కలు ప్రపంచంలో రెండు శిబిరాలకి ప్రతినిధులు. ఇరాన్ చైనా రష్యాతో కలిసి ఉంది. ఇంకో పక్క నార్త్ కొరియా కూడా ఉంది వాళ్ళతో. అమెరికా ఇజ్రాయెల్ ఏమో పాశ్చాత్య దేశాలుగా, ఇది పాశ్చాత్య దేశం కాకపోతే ఇజ్రాయెల్ పాశ్చాత్య దేశాలుగా, పెట్టుబడిదారీ దేశాలుగా, ఇది ఫ్రాన్సు జర్మనీ ఇవన్నీ కూడా ఒక శిబిరమే. ఇప్పుడు అదొక క్యాంపు. ఆ క్యాంపులో ఇప్పుడు విభేదాల సంగతి కాసేపు పక్కన పెడితే అదొక క్యాంపు. భవిష్యత్ అంటే ఈ రెండు క్యాంపుల మధ్య జరిగే సంఘర్షణలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ప్రపంచంలో, ఎవరిది పైచేయి కాబోతుంది అనేది అంతిమంగా ప్రపంచం భవిష్యత్తును నిర్ణయించే యుద్ధంగా ఇరాన్లో జరుగుతున్న యుద్ధం అనేది ఇప్పుడు కేవలం ఇరాన్కి సంబంధించిన స్థానికమైన సమస్య కాదు. ఎందుకంటే మీరు బహుశా స్థానికమైన సమస్య కాదనగానే నిజమే కదా, స్థానికమైన సమస్య కాదు, ఎందుకంటే నా వంటింట్లో గ్యాస్ సిలిండర్ సమస్య వచ్చింది కాబట్టి అది స్థానిక సమస్య కాదు, వాళ్ళదే కాదు నాది కూడా. అలాగే ఎల్ఎన్జీ సమస్య, క్రూడ్ ఆయిల్ సమస్య, కాబట్టి స్థానిక సమస్య కాదని మీరు మెటీరియల్గా చెప్పచ్చు. పాదార్థికంగా మీకు ఇప్పుడు కలుగుతున్న తక్షణ ఇబ్బంది దృష్ట్యా. లేకపోతే ఎల్ఎన్జీ ఎల్పిజి ఇంకో 6 నెలలు దొరకకపోతే యుద్ధం ఆగిపోయినా అవన్నీ రిపేర్ చేయడానికి చాలా టైం పట్టుద్దని లెక్కలు అందరికీ తెలుసు. 6 నెలలు అయితే చాలా చోట్ల పట్టుద్ది. రస్లఫాన్ ఆయిల్ గ్యాస్ క్షేత్రం మీద చేసిన దానిలో అది రిపేర్ అవడానికి 17% సప్లై తగ్గిపోతుంది. ఇప్పుడు అది రిపేర్ అవడానికి 3 నుంచి 5 ఏళ్ళు పట్టుద్దని చెబుతున్నా. సో టైం పట్టే వ్యవహారం కాబట్టి ఎంతకాలమైనా ఇబ్బంది ఉండొచ్చు. అది కాకుండా నేను చెబుతుంది ఈ భౌతికమైనటువంటి ఇప్పుడు వచ్చే గ్యాస్ ఇబ్బందులు ఇచ్చేది కాకుండా కూడా ప్రపంచం మొత్తం సరికొత్తగా నిర్వచించబడబోతుంది. ఈరోజు ఇప్పుడుదా నడుస్తున్న ప్రపంచం అమెరికా విలువల ఆధారిత, హాలీవుడ్ ఆధారిత విలువలు, లేకపోతే అమెరికన్ కల్చరు, అమెరికన్ డాలరు, మొత్తంగా దీని చుట్టూ అమెరికా చెప్పిన కల్చరు, అమెరికా తాలూకు ఏదైతే మనకిచ్చే మెక్డొనాల్డ్స్, వాళ్ళ స్టార్ బక్స్, ఈ కల్చర్ చుట్టూ ఓవరాల్గా డిఫైన్ అయింది ప్రపంచం. దేని చుట్టూ అంటే అమెరికా డిఫైన్ చేస్తున్నటువంటి ఒక కల్చర్ చుట్టూ, అమెరికా అందించే ఒక సరుకుల చుట్టూ అది కన్జ్యూమ్ చేయటం, దాంతో బతకడం. కాబట్టి ఏంటి, తాత్కాలికంగా గ్యాస్ సిలిండర్ ఇబ్బంది కాదు. ఇప్పుడు దాకా వచ్చిన అమెరికన్ కల్చర్ ఓరియంటెడ్ ఒక ప్రపంచం అనేది మారిపోతుంది. ఇక అది ఉండదు. అది రాబోయే రోజుల్లో మొత్తంగానే ఇదంతా అన్వైండ్ అయిపోద్ది. రివైండ్ కాకపోతే కానీ అన్వైండ్ అవుద్ది. చాలా మందిలో ఉన్న ఒక ప్రశ్న ఏమిటంటే, కొందరికి పూర్తి సమాచారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆయిల్ బావుల చుట్టూ అమెరికా ఎందుకు తిరుగుతుంది? మనం 91లో వచ్చిన గల్ఫ్ వార్ వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నది కూడా వాళ్ళు అణ్వాయుధాలని రకరకాల పేర్లు చెప్తున్నారు, కానీ ఆయిల్ చుట్టే అంటున్నారు. అసలు ఆయిల్ చుట్టూ ఎందుకు జరుగుతుంది? దానికి ఉన్న కారణం ఏమిటి? ఆయిల్ ఒక ఇంపార్టెంట్. ఇప్పటికీ సోలార్ ఎనర్జీ వచ్చింది, విండ్ ఎనర్జీ వచ్చింది, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనే పేరుతో చాలా వస్తున్నాయి. సోలార్ ఎనర్జీ లాంటి వాటిల్లో కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే పొల్యూషన్ రహితంగా అట్లాంటివి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో అయితే 50% వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్సే ఉన్నాయి. సోలార్ ఎనర్జీ లాంటివి కానీ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏదైనా కానీ, విండ్ కానీ వచ్చేసినాయి, భారీ ఎత్తున వచ్చినాయి. కాబట్టి ఇంకా కొత్త వాటికి కూడా అన్వేషణ జరుగుతుంది రకరకాల ప్రత్యామ్నాయాల కోసం, ఇది కాలుష్యం లేకుండా. ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. 10 ఏళ్ల క్రితం పరిస్థితి ప్రకారమే జర్మనీలో అప్పటికే సోలార్ ఎనర్జీ చాలా డెవలప్ చేశారు. రూఫ్ టాప్లో చాలా సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు ఎందుకంటే పెద్ద చలి దేశం, అది పెద్ద ఎండ ఉండదు. అట్లాంటి దేశాల్లో కూడా పర్యావరణ పొల్యూషన్కి కంట్రోల్గా. అలాగే అమెరికాలో కూడా కొంత మార్పు జరిగింది, కానీ ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత రివర్స్ గేర్లోకి వెళ్ళారు. ఎందుకంటే ఆయిల్ లాబీకి ప్రతినిధి ట్రంప్. ఆయిల్ లాబీ ఆయన దానికి రిప్రజెంట్ చేస్తాడు. దాని ప్రయోజనాలు కాపాడటం ఆయన పని. ఎస్ఆర్ మొబైల్ కానీ లేకపోతే షెల్ అనుకుంటా, వీళ్ళందరూ ఆయిల్ అమ్ముకోవాలి కదా. ఇప్పుడు సోలార్ ఎనర్జీయో విండ్ ఎనర్జీయో వస్తే, ఒకప్పుడు ఎప్పుడు అన్నాడు రాల్ఫ్ నాడర్, ఏమన్నాడంటే పెట్రోల్ లాబీ డజంట్ అలో సోలార్ ఎనర్జీ టు టేక్ ఓవర్ బికాస్ సన్ ఈజ్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్ అంటాడు. సూర్యుడు వాళ్ళ చేతిలో లేడు కాబట్టి పెట్రోల్ లాబీ సన్ని రానివ్వదు. ఎందుకంటే సూర్యుడు వాళ్ళ చేతిలో ఉంటే దాని మీద వాళ్ళు లాభాలు సంపాదించుకోవచ్చు. సూర్యుడి మీద లాభాలు ఎలా సంపాదించుకుంటారు వీళ్ళు? సూర్యుడు ప్రపంచంలో అన్ని ఇళ్ల మీద, అన్ని చోట్ల, భూమంతా పడతాడు. నేను సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే నా ఎనర్జీ నాకు వస్తుంది. నువ్వు పెట్రోల్ ఎట్లా అమ్ముతావు? నాకు అమ్మలేవు కదా.
సోలార్ ఎనర్జీ అనేది వాళ్ళ చేతిలో లేదు, వాళ్ళకి లాభాలు సంపాదించుకునే అవకాశం లేదు కాబట్టి పెట్రోల్ లాబీ సోలార్ ఎనర్జీని రానివ్వదని రాల్ఫ్ నాడర్ ఎప్పుడూ అన్నాడు. సరే అట్లాగే ఇప్పుడు అమెరికాలో కూడా ఏంటంటే ఈ ఆయిల్ లాబీకి ట్రంప్ ప్రతినిధి కావటం వల్ల సోలార్ ఎనర్జీని రాకుండా చేయాలనేది ఆయన బాధ. దానికోసం పర్యావరణ కాలుష్యమే లేదంటాడు. కొంత దానిలో వ్యతిరేకత ఉంది అమెరికాలో. ఏంటంటే ఈ ఆయిల్ని కాపాడాలనే ప్రయత్నంలో సోలార్ ఎనర్జీ రాకూడదని ప్రయత్నం చేస్తున్నాడు. వాటిని డెవలప్ అవ్వకుండా తనే ఆయిల్ దీనిలోనే ఉంచాలని. అదే కాకుండా ఇంక ఇప్పటికీ పూర్తిగా ఆయిల్ మీదకి వెళ్ళాల. ఇంకా కొత్త సోలార్ ఎనర్జీ ఉంది కానీ ఆయిల్ డిపెండెన్స్ కూడా పూర్తిగా తగ్గల. మిడిల్ ఈస్ట్ దేశాల మీద డిపెండెన్స్ కూడా ఉంది. సో దాంతోపాటు ఇది నడుస్తుంది కాబట్టి దానికి మించిన లింక్ ఎక్కడ ఉందంటే ఇక్కడ మీకు ఆయిల్ డిపెండెన్స్ కొంత ఉంది కాబట్టి డాలర్కి ఆయిల్కి ఉన్నటువంటి ఒక లింక్ ఉంది కదా, గత నుంచి కూడా ఒక లింక్ ఉంది. ఆ లింక్ మీద దెబ్బ. ఎందుకంటే మీకు కొంచెం వెనక్కి పోతా. 1971 ఆగస్టు 15 రాత్రి నిక్సన్ అమెరికా అధ్యక్షుడు, అప్పటికి డాలర్కి బంగారంతో లింక్ ఉండేది. అంత ముందంతా 1944 నుంచి డాలరు బంగారం లింక్ ఉండేది. ఆ లింకుని తెగ్గొడతా మిడ్ నైట్ ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే ఇక్కడి నుంచి మేము డాలర్కి వెనకాల సపోర్ట్గా బంగారాన్ని ఉంచాం, బంగారాన్ని తీసేస్తున్నాం సపోర్ట్గా ఉన్నదాన్ని. అంటే బంగారం పెట్టడం మా వల్ల కాదు, ఇక మేము పెట్టాం. మా కరెన్సీ ఇక ఫ్లోటింగ్ కరెన్సీ ఫియట్ కరెన్సీ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి డాలర్కి బంగారానికి ఏ సంబంధం లేదు. మీరు కనుక మా డాలర్లు మీరు అంటే అంతర్జాతీయ వ్యాపారానికి డాలర్లు ఇవ్వలేవాళ్ళు కాబట్టి మీ దగ్గర డాలర్లు ఉంటే తెచ్చిచ్చి మాకు బంగారం కావాలంటే మేము ఇవ్వము. ఇక అంతకుముందు ఇచ్చేది, ఆ పద్ధతి ఉండేది. అమెరికా తన డాలర్లు కనుక ఎవరైనా తనకి తిరిగి సరెండర్ చేస్తే ఆ బ్యాంకులో అమ్మేసుకుంటే తీసుకెళ్ళి ఒక బ్యాంకులో నా దగ్గర ఉన్న డాలర్లు అమ్మేస్తే బంగారం ఇవ్వాలనే షరతు మేరకు. ఎందుకంటే ఇప్పటికి కూడా మన కరెన్సీ నోట్ల మీద ఐ ప్రామిస్ టు బేర్ అనే భారతదేశం కరెన్సీ మీద కూడా ఉంటుంది. ఇది ట్రెడిషన్. ఏంటంటే అమెరికన్ డాలర్ మీద కూడా అప్పుడు 44లో జరిగిన దానిలో, అక్కడికి కూడా మళ్ళీ వెళ్తా కొంచెం వెనక్కి, 44లో బ్రెటన్ వుడ్స్ అనే చోట ఒక అంతర్జాతీయ ఫైనాన్స్ అంతర్జాతీయంగా అనేక దేశాల సమావేశం జరిగింది. 44 దేశాలు వచ్చినాయి ఆ సమావేశానికి. 1944లో అంటే అప్పటికేం జరిగిందంటే దాని ముందు బ్రిటన్ సూపర్ పవర్గా ఉండేది. బ్రిటన్ పౌండ్ అనేది అన్ని దేశాలకు వ్యాపారానికి మెయిన్ కరెన్సీగా ఉండేది, ఇప్పుడు డాలర్ లాగా. అయితే 44 వచ్చేసరికి బ్రిటన్ పవర్ అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసరికి బ్రిటన్ శక్తియుక్తులన్నీ ఉడిగిపోయినాయి. ఆ క్రమంలోనే భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటం వల్ల కానీ దీనివల్ల ఆ రోజు స్వాతంత్ర్యం కూడా ఇవ్వక తప్పని స్థితి బ్రిటన్ పడిపోయింది. దీన్ని పరిపాలించలేని స్థితి. ఇక్కడ మనమే ఎదురు తిరిగి పోరాడుతున్నాం, అక్కడ దాని శక్తులేమో ఉడిగిపోయింది. సో పౌండ్ పడిపోయింది ఆ రోజు. కాబట్టి ప్రత్యామ్నాయ కరెన్సీ కావాలి కదా, ప్రపంచానికి వ్యాపారం చేసుకోవడానికి ఇంకో కరెన్సీ కావాలి. ఆ కరెన్సీగా డాలర్ అని. ఎందుకంటే అప్పుడు అమెరికా గొప్ప శక్తిగా ఎదిగింది. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయేసరికి ఆర్థికంగా సైనికంగా మహాశక్తిగా అమెరికా ఎదిగింది. కాబట్టి ఏంటంటే అమెరికా డాలరు ప్రపంచ కరెన్సీ అయింది. ఆ 44 సమావేశంలో ఈ కరెన్సీగా ప్రపంచ దేశాలు వ్యాపారం చేసుకోవడానికి. ఎందుకంటే వ్యాపారం చేసుకోవడానికి ఒక మధ్యవర్తి కరెన్సీ కావాలి. ఎందుకంటే ఇండియా నేను రష్యాతో కాకపోతే టర్కీతో వ్యాపారం చేస్తున్నాను, నేను రూపాయలు ఇస్తాను ఇవ్వంటే తేలిక కాదు కదా వ్యాపారం ఒకదే. అందుకని ఒక ఉమ్మడి కరెన్సీ ఉండాలి దేశాలకి. ఉమ్మడి కరెన్సీ ఎవరిదవుద్ది? ఏ దేశం అయితే ఆర్థికంగా పటిష్టమైందో శక్తివంతమైందో ఆ కరెన్సీ నిలబెట్టి చూపించగలదో ప్రపంచ దేశాలకి, దాని వెనక వెనుదనుగా ఉండగలదో ఆ దేశం కరెన్సీ. కాబట్టి డాలరు పెట్టుకున్నారు అందరు కలిసి 44లో. డాలర్ పెట్టుకున్నప్పుడు డాలర్ని మాత్రం ఎందుకు నమ్మాలనే ప్రశ్న వస్తుందిగా. డాలర్ కూడా కాగితం కదా, నా రూపాయల కాగితం కరెన్సీయో, లేకపోతే టర్కీ కరెన్సీ లిరా ఎలా కాగితం కరెన్సీయో, బ్రెజిల్ ఇంకో కరెన్సీ ఎలా కాగితం కరెన్సీయో, ఇవన్నీ కాగితం కరెన్సీలే. ఈ కాగితం కరెన్సీని ఎందుకు నమ్మాలి నేను? ఎందుకంటే ఎందుకు నమ్మటం అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? దీన్ని నేను ఇష్టం వచ్చినట్టు ముద్ర కొట్టచ్చు కదా, ఇది నా దేశం కరెన్సీ, ఎంత అంటే అంత ముద్ర కొడితే డేంజర్ కదా. నేను కొనుక్కుంటుంటా మార్కెట్లో ఇష్టానుసారం. అట్లా ముద్ర కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాని వెనక ఒక గట్టిగా దాన్ని కట్టేసి ఉంచేది ఉండాలి. అది బంగారాన్ని వెనకాల పెట్టారు. డాలర్కి బంగారానికి లింక్ పెట్టారు 44లో బ్రెటన్ వుడ్స్లో. $35 ఈజ్ ఈక్వల్ టు ఒక ఔన్స్ బంగారం అన్నారు. ఔన్స్ అంటే సుమారు మామూలు ఔన్స్ అయితే $28 గ్రాములు ఉంటుంది సుమారు. ట్రాయ్ ఔన్స్ అనేది అంటారు. ట్రాయ్ ఔన్స్ కాస్త ఎక్కువ ఉంటుంది, ఒక 2-3 గ్రాములు ఎక్కువ ఉంటుంది. ట్రాయ్ ఔన్స్ పెట్టారు. డాలర్కి ట్రాయ్ ఔన్స్కి ముడి పెట్టారు, బంగారానికి పెట్టి ఈ ముడి. ఎందుకంటే బంగారం మీరు అపరిమితంగా సప్లై చేయలేరుగా. కాగితం కరెన్సీ అయితే ముద్ర కొడతారు కానీ బంగారాన్ని అయితే ముద్ర కొట్టలేరు.
కాబట్టి ఒక లిమిట్ చేయడానికి కరెన్సీ విపరీతంగా అమెరికా ముద్ర కొట్టకుండా డాలర్ లిమిట్ చేయడం కోసం బంగారాన్ని వెనకబెట్టి ఏం చెప్పారు, నువ్వు $35 వేయాలంటే మిస్టర్ అమెరికా, నువ్వు $35 కనుక ముద్ర కొట్టాలంటే వెనకాల 30 ఔన్స్ బంగారం పెట్టు నీ ఖజానా. అంటే వాళ్ళకి ఒకటి ఫోర్ట్ నాక్స్ అని ఉంది. ఫోర్ట్ నాక్స్ అనే చోట నువ్వు $35 వాళ్ళ బంగారం నిలవబెట్టే చోట అది. ఆ ఫోర్ట్ నాక్స్లో $35 మేరకు బంగారం విలువ బంగారం అక్కడ పెట్టి ఔన్స్ బంగారం 30 ఔన్స్ అంటే $35 కూడా ఔన్స్ బంగారం అక్కడ పెట్టి నువ్వు బంగారం ముద్ర కొట్టు, డాలర్లు ముద్ర కొట్టు. ఇట్లా లింక్ పెట్టారు, వదిలేశారు. ఇక అప్పటి నుంచి అదే నడుస్తుంది కదా. అట్లా మొదలైంది డాలరు బంగారం లింకు. ఆ తర్వాత కాలంలో పరిణామాలు ఏమైనాయి, తర్వాత ఇప్పుడు ఇందా నేను చెప్పింది 71లో లింక్ తెగొట్టాడని కదా. లింక్ తెగొట్టడానికి కారణం ఏంటి, $35 = ఒక ఔన్స్ బంగారం ఉంచుకోకపోయాడా? ఎందుకు ఉంచుకోలేకపోయాడంటే 1944 to 71 సుమారు 30 ఏళ్ళు జరిగిన పరిణామాలు ఏం జరిగినాయి. అమెరికా దగ్గరేమో అమెరికా ఆ ముడి అట్లాగే ఉంది కదా, గట్టి ముడేశారు. $35 ఇస్తే ఒక ఔన్స్ బంగారం అమెరికా ఇవ్వాలి. ఎందుకంటే అదే ఇందా నేను చెబుతున్నా, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అనే మాట ఎక్కడ వచ్చింది. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద అమౌంట్. అది ఇప్పుడు నేను ఈ కాగితం కరెన్సీ నేను నమ్మాలంటే ఏం చేయాలని ఆలోచించారు వాళ్ళు అమెరికా డాలర్ మీద. అందుకని నేను నమ్మాలంటే నువ్వు కనుక నేను ఇచ్చిన $100 నోట్ నాది ఇచ్చిస్తే $100 మేరకు నీ బంగారం ఇచ్చేస్తా. ఇంకా నమ్మకమే కదా అది, బ్యాంక్ బంగారం ఇస్తుంది నాకు. ఆ లింక్ అలా పెట్టారు. $35 వెనకాల ఔన్స్ బంగారం పెట్టి కథలు అడిపేశారు. కానీ తర్వాత కాలంలో ఏమైంది, యూరోప్ దేశాలు రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిని ఉన్నాయి కదా బాగా. అప్పటికే 44 తర్వాత జరిగిన పరిణామాలు 71 దాకా బాగా దెబ్బతిని ఉన్న యూరోప్ దేశాలను ఆదుకోవడానికి మార్షల్ ప్లాన్ అనేది పెట్టింది అమెరికా. ఆయన ఆదుకొని వాటన్నిటిని నిలబెట్టాలి ఎకనామిక్గా. అమెరికాకి ఎందుకు ఆ దురద అంటే అవన్నీ కమ్యూనిస్ట్ దేశాలు అవుతాయని భయం. పక్కన రష్యా ఉంది కదా, రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచింది. రష్యా 1930 నుంచి విపరీతంగా వేగంగా పారిశ్రామికీకరణలో అమెరికా 1930లో సంక్షోభం వచ్చింది, ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభం. దానిలో పెట్టుబడిదారీ దేశాలన్నీ దెబ్బతింటే రష్యా మాత్రం విపరీతంగా డెవలప్ అయింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీని ఓడించింది. ఇన్ని జరిగిన తర్వాత అదేమైనా మోడల్ ఉద్యమం ఆ దేశాల్లో కార్మికులకు, అలా కాకుండా జాగ్రత్త పడాలి, ఈ దేశంలో తిరుగుబాట్లు జరగకూడదని చెప్పి మార్షల్ ప్లాన్ అనేది పెట్టింది ఆ దేశాల్లో. అది అటు ఆదుకోవాలి, పెట్టుబడిదారీ వ్యవస్థ వాళ్ళకి బాగుంది అనిపించాలి కదా, ఆదుకుంది. నిజంగానే ఆ దేశాలు విజయవంతంగా ఆర్థికంగా మళ్ళీ పైకి వచ్చినాయి. మార్షల్ ప్లాన్ వాళ్ళ సాయం చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ నిర్మాణం కానీ దేశాలు నిలబడ్డాయి. ఒక దేశం చితికిపోయిన దేశం, దెబ్బతిన్న దేశం యుద్ధంలో మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడు దాని వ్యాపారం పెరుగుద్ది. ఇతర దేశాలతో ప్రాస్పరస్ అయినప్పుడు వ్యాపారం ఖచ్చితంగా పెరుగుతుంది. అప్పుడు ఏమైంది, యూరోప్ దేశాల వ్యాపారం పెరిగింది. వ్యాపారం పెరిగిన కొద్ది డాలర్లు కావాలి కదా, అదే కదా అంతర్జాతీయ కరెన్సీ. 44లో వాళ్ళందరూ డాలర్లు అడుగుతున్నారు. అమెరికా డాలర్ను ముద్ర కొట్టాలి కదా, వాళ్ళందరికీ ఇవ్వాలి, దీని బాధ్యత కదా, అది పెద్దన్న, ఇంటర్నేషనల్ డాలర్కి ఇచ్చే పెద్దన్న డాలర్లు ఇస్తుంది. వాళ్ళు డాలర్లు వ్యాపారం చేసుకున్న కొద్దీ ఏ దేశం అయితే రెండో దేశానికి ఎక్కువ అమ్ముకోగలదో ఆ దేశం దగ్గర డాలర్లు పోగుపడతాయి. వాళ్ళు అంతటితో ఊరుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదేదో ఇప్పుడు అక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే డాలరు ఔన్స్ బంగారం $30. అది ఫిక్స్ అయిపోయింది కదా, అది ఫిక్స్డ్. ఏది బ్రెటన్ వుడ్స్ సిస్టంలో అది ఫిక్స్డ్. కానీ బయట మార్కెట్లో బంగారం ధర పెరగకుండా ఉండదు కదా. బయట మన మార్కెట్ ఉంది, ఓపెన్ మార్కెట్ ఉంది కదా, అమెరికన్ బ్రెటన్ వుడ్స్ లింక్ అది. అంతర్జాతీయంగా రిజర్వ్ కరెన్సీగా డాలర్ ఉండేదానికి ఆ లింకు. నీకు బయట మార్కెట్లో బంగారం $50 అయితే ఔన్స్కి, ఔన్స్ $50 పెరిగితే నీకు ఇక్కడ చీప్ అవ్వాలి బంగారం. అమెరికా దగ్గర నువ్వు కరెన్సీని తీసుకెళ్లి సరెండర్ చేస్తే $30 సన్ చేస్తే నీకు ఔన్స్ ఇవ్వాలి. బయట మార్కెట్లో $50 ఇస్తే కానీ నీకు ఔన్స్ రాదు. నష్టం జరుగుతుంది. అమెరికా ఎక్కువ కొని తక్కువకి అమ్మాలి, ఎక్కువ కొని తక్కువకి ఇవ్వాలి. ఇప్పుడు ఈ దేశాలన్నీ డాలర్లు వస్తే మంచి వ్యాపారం కదా. బయట కొనుక్కునే బదులు గోల్డ్ కొనుక్కుంటే 50. ఎందుకంటే ఈ దేశాలన్నీ పోయి యూరోప్ దేశాలు కానీ ఎవరికైనా వ్యాపారం బాగా చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర వచ్చిన డాలర్లు తీసుకెళ్లి సరెండర్ చేసి ఇది $30 ఇచ్చి ఔన్స్ బంగారం కొనుక్కుంటున్నారు. బయట మార్కెట్లో దాని విలువ $50 కాబట్టి $15 ఇంకా అదనంగా లాభం. చేసిన వ్యాపారంతో పాటు ఇది కూడా లాభం. అది అమెరికాకు నష్టమే, ఎందుకంటే అతను పెట్టి కొనేవాళ్ళు కదా వీళ్ళకి. ఈ కథ నడిచింది. దాంతోపాటు వియత్నాం యుద్ధం వచ్చింది 60ల బిగినింగ్లోనే. ఎప్పుడు అది కరెక్ట్ సంవత్సరం యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వస్తే అమెరికా విపరీతంగా డాలర్లు ముద్ర కొట్టింది. వియత్నాం యుద్ధంలో మరి ఖర్చులు పెట్టాలి కదా, డాలర్ ముద్ర కొట్టాడు. డాలర్ ముద్ర కొట్టిన కొద్దీ వెనకాల బంగారం పెట్టాలి కదా స్టోర్లో, ఫోర్ట్ నాక్స్లో. అది కూడా కష్టం, బంగారం అంత కొనాలంటే ఇవన్నీ. సో అది అయింది. దాంతో 71 వచ్చేసరికి నిక్సన్ మా వల్ల కాదు నాయన, మీరు తెచ్చిచ్చిన డాలర్ల కల్లా బంగారం ఇవ్వాలంటే మా వల్ల కాదు, ఈ వ్యాపారం మాకు కుదరట్లేదని చెప్పి ఆ లింక్ కట్ చేసేసాడు. బంగారానికి డాలర్కి గోన్. నువ్వు ఏ డాలర్ తెచ్చిచ్చినా నేను మాత్రం బంగారం ఇవ్వలేను అని చెప్పి అన్నాడు. మరి ఇప్పుడు డాలర్ని నమ్మటం ఎలా?
నువ్వు నీకు సపోర్ట్, నువ్వు అగ్రరాజ్యమే కరెక్టే, నువ్వు అగ్రరాజ్యమే, ఎకనామిక్గా పవర్ఫులే, నీకు మిలిటరీ ఉంది, కానీ నీ కరెన్సీని నమ్మాలంటే ఇంతకుముందు బంగారం పెట్టావు కాబట్టి వెనకాల నువ్వు నీకు అయితే నీకు ఇస్తే నాకు బంగారం దొరుకుతుంది, ఎకరమైన బంగారం దొరుకుతుందని చరిత్ర అంతా వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న బంగారం పెట్టావు కాబట్టి నేను నమ్మా. ఇప్పుడు నీ డాలర్ నేను ఎట్లా నమ్మాలి? అందుకని ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఏంటంటే సౌదీ అరేబియా దగ్గరికి పోయారు అమెరికన్స్, డిప్లొమా వాళ్ళ రాయబారులు, కిసింగరే అనుకుంటా, నాకు గుర్తులేదు, కానీ పోయి బాస్ నువ్వు సౌదీ అరేబియా, నీకు రక్షణ కావాలి మధ్యప్రాచ్యంలో, నీకు ఆయుధాలు కానీ హై టెక్నాలజీ ఉంది, బ్రహ్మాండమైన ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి, నీకు తెలిసిందే, ప్రపంచంలో అన్ని దేశాల కంటే పవర్ఫుల్ ఆయుధాలు, నీకు రక్షణ మేము కల్పిస్తాం. నువ్వు చేయాల్సింది ఒకటి సింపుల్గా, నువ్వు ఆయిల్ అమ్ముతున్నావు కదా, ఆయిల్ డాలర్లకే అమ్ము, ఇంకే కరెన్సీ ఇచ్చినా నేను అమ్మను, నా డాలర్లు ఇస్తే అమ్ముతానని అన్నాడు. లింక్ పెట్టేశాడు బంగారానికి డాలర్కి ఆయిల్. అంతకుముందు బంగారం లింక్ పోతే ఆయిల్తో పెట్టాడు. పెడితే సౌదీ అరేబియా హ్యాపీ కదా, వాళ్ళకి రక్షణ ఉంది కదా, అమెరికా వచ్చి అక్కడ క్యాంపుల్ మిలిటరీ బేస్లో ఇంకేదో పెట్టుద్ది, లేకపోతే ఆయుధాలు ఇస్తుంది, హై టెక్నాలజీ ఉన్న దేశం, రెండో ప్రపంచ యుద్ధంలో చాలా ఎదిగి సైనికంగా కూడా శక్తివంతమైన దేశం, నీకు రక్షణ అన్నాడు. ఓకే అడుగుతాను, ఆయిల్ డాలర్లు అంది, డాలర్లు అడగటం మొదలుపెట్టింది. ఆ తర్వాత సంవత్సరంన్నర గడిచేసరికి మధ్యప్రాచ్యంలో దేశాలన్నీ, ఆ రోజు ఇరాన్ కూడా, ఇక్కడ షా కింద ఉండేది, ఈ గవర్నమెంట్ కాదు అది, 70లో విప్లవం జరగకముందు ఇరాన్ షా పెహ్లావి కింద ఉండేది, 70లో తర్వాత ఎప్పుడో జరిగిందో అది పెహ్లావి, అదే అమెరికా మనిషి అతను. వీళ్ళందరూ కూడా పొలమంట ఆయిల్కి డాలర్లు ఇస్తేనే మేము ఆయిల్ వ్యాపారం చేస్తాం, అంటే ఆయిల్ కంట్రీస్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి డాలర్ ఆడటం మొదలుపెట్టినాయి. దెన్ యూ హౌ టు గాట్ ఇట్. ప్రపంచం ఇప్పుడులా కాదు కదా, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఆయిల్ లేకపోతే నడిచేది లేదు కదా. అందుకే అన్ని దేశాలు ఆయిల్ అడుగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఆయిల్ ఉన్న దేశాలు, చాలా ఇతర దేశాల్లో ఆయిల్ కూడా కనుక్కోవాలి, అప్పటికి అంత లేదు, డెవలప్ అవ్వాలి, అడుగుతున్నాయి. మరి అన్ని దేశాలకు డాలర్లు కావాల్సిందేగా, అందుకని డాలర్ని ఎవడు వదిలిపెట్టాడు. డాలర్ మీద నీకు ఎట్లా నమ్మకంటే, డాలర్ లేకపోతే నీకు ఆయిల్ కొనలేవు. అంతకుముందు డాలర్కి గోల్డ్ సపోర్ట్ ఉంది కాబట్టి నమ్మకం కొద్ది అది ఒకటి. ఇప్పుడు డాలర్ లేకపోతే ఆయిల్ దొరకదు కాబట్టి, ఆయిల్ అందరికీ అవసరం కాబట్టి, ఆయిల్ అందరూ ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి, అది కాదు. ఇట్లా డాలర్ని నడుపుకుంటూ వచ్చారు. ఈ కథ ఇప్పుడు తిరగబడుతుంది. రైట్, ఈ యుద్ధంతో ఎందుకు రక్షణ కల్పిస్తాను, ఆయిల్ అడగండి, డాలర్లు అడగండి ఆయిల్కి అని చెప్పింది అమెరికా. ఇప్పుడేమవుతుంది, యుద్ధంలో ఇరాన్ బాత్ అంటే అమెరికాని చాకిరేవి పెట్టింది కదా, ఇజ్రాయెల్కిను అమెరికాకి చాకిరేవి పెట్టింది, మామూలుగా ఉతకట్లా. ఈ ఉతుకుళ్ళు ఏమైంది, పక్కన ఈ దేశాల మీద కూడా దాడి చేస్తుంది. ఎందుకంటే ఈ దేశాలన్నింటిలో సైనిక మిలిటరీ బేసెస్ ఉన్నాయి కదా అమెరికా, అక్కడి నుంచి మా మీద దాడి చేస్తున్నారు, అక్కడ బెదిరిస్తున్నారు, అక్కడ కూర్చొని మేము వాళ్ళని కూడా వదిలిపెట్టాం, మీ దేశాల మీద దాడి అనుకోకండి, ఇది మేము దాడి చేస్తున్న శిబిరాలు మీ దేశాల్లో అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీదే మా టార్గెట్ అది. సరే ఏదైనా కొన్ని చోట్ల బయట కూడా వేస్తున్నారు, అది వేరే విషయం. ఎయిర్పోర్ట్లు బహుశా ఎయిర్పోర్ట్లు ఏమనుకోవటం, ఆ బేసెస్ నుంచి విమానాలు దాడులు చేయడానికి వాడతానికి ఏదైనా. దీంతో ఏమైంది, మీకు ఈ దేశాలన్నిటికీ అర్థమైంది, వాటికి కూడా అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు యుద్ధం తర్వాత జరుగుతున్న యుద్ధంలో అమెరికా రక్షణ మనకి ఇక్కడ ఉంటే అది మనకి శిక్ష అని చెప్పి, అమెరికా ఉంటే రక్షణగా ఉందా, ఇది మనకి ఇన్నాళ్ళు మనం రక్షణ అని భ్రమపడ్డాం కదా 71 నుంచి ఈ రోజు దాకా, అది మనకి ఏమన్నా శిక్ష, ఈరోజు రక్షణ ఇక్కడ అని చెప్పి. ఎందుకంటే వీళ్ళని కూడా బాగుంది కదా ఇరాను, ఎదురు బాధలేకపోతున్నారు. ఎదురు బాధలేకపోవడానికి ఎన్ని కారణాలైనా ఉండొచ్చు, అది వేరే విషయం. ఎందుకు వాళ్ళకున్న ప్రజల్లోనే అమెరికా పట్ల వ్యతిరేకత ఉండొచ్చు, ఆ దేశాల్లోనే. ఇరాన్ని ఇలా చేయడం తప్పని వాళ్ళలోనే ఉంటే ప్రభుత్వాలు పూనుకొని ప్రజా వ్యతిరేకంగా యుద్ధాలు చేయలేని పరిస్థితి కూడా ఉండవచ్చు. అంటే ఏదైనా కానీ వాళ్ళైతే యుద్ధం చేయలేని స్థితి, వాళ్ళకి అసలు ఆయుధాలు సైన్యాలు ఎంత ఉన్నాయో మనకు తెలియదు, నాకైతే పెద్ద తెలియదు. ఆ దేశాలకు ఎంతెంత సైన్యాలు ఉన్నాయి, యుద్ధం చేసేంత స్థాయి ఉంటే మరి అమెరికా మీద డిపెండెంట్ కదా వాళ్ళు తమ రక్షణకి. అందుకని ఆయుధాలు సైన్యాన్ని పెద్ద డెవలప్ చేసుకోలేదేమో. ఇరాన్ ఏమో నిత్యం ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత నిత్యం దాడి కింద ఉంది కాబట్టి సైన్యాన్ని డెవలప్ చేసుకుంది, ఈ రకంగా ఇక్కడ దాకా వచ్చింది. మీకు ఉంది కదా గత నుంచి చరిత్రలో ఒక క్లాజ్విడ్జ్ అనే 17వ శతాబ్దం ప్రాంతం, క్లాజ్విడ్జ్ ఫుల్ నేమ్ గుర్తులేదు. క్లాజ్విడ్జ్ ఇది ఇప్పుడు మిలిటరీ అంతర్జాతీయ మిలిటరీ ట్రైనింగ్ స్కూల్స్ అన్నింటిలో క్లాజ్విడ్జ్ చెబుతారు. క్లాజ్విడ్జ్ ఒకటి అంటాడు, ఓడిన సైన్యాలు బాగా నేర్చుకుంటాయి అంటారు. ఇరాన్ని బాది వదిలిపెట్టారు. ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఈ రోజు దాకా వాళ్ళకి శాంతి లేదు. ఈ రోజు దాకా నిత్యం శాంక్షన్స్ కిందే ఉంది. ఇప్పుడు కదా ఇప్పుడు కాదు, ఇస్లామిక్ రెవల్యూషన్ 79 ఎప్పుడు జరిగింది కదా, ఇయర్ గుర్తులేదు కానీ నాకు అప్పుడే ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగినప్పటి నుంచి శాంక్షన్స్ ఉన్నాయి ఇరాన్ మీద, అమెరికా శాంక్షన్స్. ఇప్పుడు ఆయిల్ కొనమంటుంది ఇరాన్ దగ్గర. సముద్రంలోకి ఆల్రెడీ వెళ్ళిన
ఇరాన్ షిప్పుల నుంచి ఆయిల్ కొనుక్కోండి, ఎందుకంటే ఆయిల్ లేకపోతే ఆయిల్ ధర పెరిగిపోద్దని ఆఖరికి ఇరాన్ ఆయిల్ కూడా కొనుక్కోండి అని శాంక్షన్స్ ఎత్తేసినట్టు ఒక రకంగా పరోక్షంగా యుద్ధం ఎన్నాళ్ళకు. అలాగే రష్యన్ ఆయిల్ కూడా కొనుక్కోమంటున్నారు కదా అమెరికా వాళ్ళు చెబుతున్నారు. మరి ఇరాన్ మీద శాంక్షన్ 30 ఏళ్ల తర్వాత, 30 కాదు అదే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత శాంక్షన్స్ ఈ రకంగా బాది అన్ని దేశాలు. ఇప్పుడు ఏమైంది, అమెరికా ఉంటే మనకి రక్షణ కాదా అనే ప్రశ్న వాళ్ళందరికీ వచ్చింది. వెళ్ళిపోవటం ఇక్కడి నుంచి తొందరగా బోండి అనే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఇది రక్షణ కానప్పుడు అక్కడ షరతు ఏంటి, 71లో మనం వీళ్ళు దిగినప్పుడు ఆయిల్కి డాలర్ అడుగు, ఎందుకంటే నేను నీకు రక్షణ కల్పిస్తాను. నువ్వు రక్షణ కాదు నాయన, నువ్వు ఉంటే మాకు తన్నులు పడుతున్నాయి కాబట్టి నీ డాలర్ వద్దు, నువ్వు వద్దు, నువ్వు తొందరగా బయటికి పో, నీ రక్షణ వద్దు, నువ్వు వద్దు, బయటికి పో అంటే మరి డాలర్ని మాత్రం వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు ఆ లింక్ ఉంది కదా, అవునవును, అప్పటికే ఊగుతుంది ఈ లింకు. ఇప్పటికే గత 2-3 దశాబ్దాలుగా డాలరు ఆయిల్ లింకు ఊగుతుంది సద్దాం హుస్సేన్ దగ్గర నుంచి, అంత ముందు నుంచి కూడా. సద్దాం హుస్సేన్ ఇట్లా డాలర్ని ఛాలెంజ్ చేసి యూరోలో వ్యాపారం చేస్తానని అందుకే ఆయన లేపేశాడు అనేది లెక్క అందరికీ తెలిసిందే కదా. అలాగే లిబియా గదఫీ కూతురు లెటర్ కూడా మీకు ఇచ్చా కదా. లిబియా గదఫీ కూడా ఇదే కదా, అమెరికాతో ఢిల్లీ ఇంకొంత ఏదో కొంత ఆయన నమ్మాడు, అమెరికాని మోసపోయాడు. మీకు ఇదే ఏంటంటే, మీకు డాలర్ని ఛాలెంజ్ చేసిన వాళ్ళందరికీ ఇదే శిక్ష పడుద్ది అన్నట్టు గత నుంచి బెదిరిస్తున్నాడు మధ్యప్రాచ్యం. అంటే ఆల్రెడీ డాలర్ ఊగుతుంది మధ్యప్రాచ్యంలో, కొన్ని దేశాలు ఏంది వెళతాం మనకి, మనం వేరే చేసుకుందామని, కానీ వాళ్ళందరినీ శిక్షించగలిగాడు అప్పుడు అమెరికా. యూరో కరెన్సీ వచ్చింది మధ్య. ఏది మన సద్దాం హుస్సేన్ యూరోలో వ్యాపారం చేస్తే తప్పే ఉందని ఆలోచన చేశాడు. అలాగే మీకు ఇరాన్ విషయంలో కూడా అజ్మదుద్దీన్ అని ఉన్నాడు, ఇంతకుముందు ఆయన మొన్న చంపేశారు ఆయన్ని. ఆయన బాగా కన్జర్వేటివ్, అంటే బాగా మిలిటెంట్ లాగా, అమెరికాకి అసలు మన రాజ్యాలు వద్దన్నట్టు. ఆయన ప్రెసిడెంట్ అనుకుంటా అంతకుముందు, చాలా కాలం క్రితం, ఎన్నేళ్ళు అయిందో. అహ్మదుద్దీన్ ఏదో ఉంది, చంపేశారు మొన్న ఈ యుద్ధంలోనే చంపేశారు. చాలా బాగా బ్రెయిన్. ఆయన కూడా అప్పట్లో అన్నాడు, ఇరాన్ నాయకుడు, అమెరికా డాలర్ వేస్ట్ పేపర్ అన్నాడు. అందుకని ఆయన ఆయన మీద అంత కోపం. ఆయన ఇప్పుడు అధికార స్థానంలో లేకపోయినా ఆయన బ్రెయిన్ అనేది వీళ్ళకి డేంజర్, మనకి డేంజర్ అని ఆయన చంపేశారు. ఇప్పుడు నడుస్తున్న యుద్ధంలో ఆయన మీద కూడా బాంబు వేసి చంపేశారు. వేస్ట్ పేపర్ అన్నాడు, ఓపెన్గా వేస్ట్ పేపర్ ఇది అన్నాడు అమెరికన్ డాలర్ని. సో అది ఆల్రెడీ ఊగుతున్న డాలరు. ఇప్పుడు యుద్ధంలో వీళ్ళందరికీ అర్థమైంది ఏంటి, వీడు రక్షణ కాదు గిక్షణ కాదు అన్న తర్వాత అమెరికన్ డాలర్ని మాత్రం వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? క్రెడిబిలిటీ ఈజ్ గాన్, అమెరికన్ క్రెడిబిలిటీ ఈజ్ గాన్. అమెరికన్ ఆయుధాలు, అమెరికన్ శక్తి మనల్ని కాపాడుతాయనే క్రెడిబిలిటీ పోయిన తర్వాత వీడు మనకి హెల్ప్ కాదు, వీడు మన డేంజర్ అండి. తర్వాత ఇక్కడ ఏమైంది, మీకు దీంతో పాటుగా నాటో దేశాలు కూడా నమ్మకం మానేసినాయి కదా ఇప్పుడు అన్ని చుట్టుపక్కల. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్లో దెబ్బ కాదు, నాటో దేశాల్లో కూడా అమెరికాతో, ఎందుకని చాలా ముందు స్పెయిన్ మొదలుపెట్టింది. యుద్ధం మొదలైన తర్వాత స్పెయిన్ ఎదురు తిరిగింది. ఫస్ట్ ఇష్టానుసారం చేస్తున్నాం అనే దాని మీద స్టేట్మెంట్ అంతా గుర్తులేదు, స్పెయిన్ ఎదురు తిరిగింది. స్పెయిన్ ఎదురు తిరిగి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హోర్ముజ్ జలసంధి విషయంలో మీరు అందరు రండి అన్నాడు కదా, అందరు చెప్పారు నాయన నీకు నమస్కారం మేము రామని. వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెబుతున్నారు స్పష్టంగా, ఈ నాటో దేశాలన్నిటికీ ఓ ఒప్పందం ఉంది. ఆ నాటోలో అమెరికా ఉంది, అదే అమెరికా లీడరు. నాటో దేశాలంటే యూరోప్ దేశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దానిలో. వాళ్ళందరికీ ఉన్న ఉమ్మడి ఒప్పందం ఏంటంటే నాటో ఉమ్మడి ఒప్పందం. నాటో దేశాల్లో ఏ దేశం మీద అయినా సరే, ఎన్ని దేశాలు ఉన్నాయి గుర్తులేదు కానీ నాటో దేశాలు, వాటిలో ఏ దేశం మీద అయినా సరే బయట ఎవడైనా దాడి చేస్తే మొత్తం దేశాలను వచ్చేస్తాయి పోలోమని, యుద్ధానికి వెళ్ళాలి, కలిసి యుద్ధం చేయాలి మన మీదకి వచ్చిన మీద, ఎవడొచ్చినా సరే మనలో ఎవరి మీదకి వచ్చినా. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మన మీద ఎవరికి వచ్చినా మన మీదకి ఎవడొచ్చినా మనం కలిసి వెళ్ళాలి, కానీ మనోడే ఎవడన్నా ఒకడు బయటోడి మీదకి పోతే మనం కలిసి వెళ్ళాలన్న ఉందా దానిలో? నాటో దాంట్లో ఒప్పందాలు అమెరికా ఇరాన్ అమెరికా మీదకి వెళ్ళలేదు కదా. మరి ఇట్లాంటప్పుడు టెక్నికల్గా అదే కదా, మన మీదకి ఎవడన్నా వస్తే మేమంతా వస్తాం, కానీ నువ్వు పోయి ఎవడన్నా గెలికి మమ్మల్ని అందరూ రమ్మంటే ఎందుకు వస్తావు అనేది అట్లా మాట్లాడుతున్నారు. ఏదేమైనా నాటో ఈజ్ డిఫరెంట్. నేను మీకు రష్యా యుక్రెయిన్ వారు అప్పుడు మీతో నేను చేయలేదు, కొన్ని వీడియోలు అప్పట్లో వేరే వాళ్ళతో చేశాను, వేరే యూట్యూబ్లో. అప్పుడే చెప్పా నాటో ఈజ్ డిఫరెంట్, పోతుంది నాటో, డిజాల్వ్ అయిపోద్ది అనేది. సరే ఏదేమైనా ఇప్పుడు ఏంటంటే ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ దేశాలన్నిటికీ అమెరికన్ డాలర్ మీద రెస్పెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు మొన్న ట్రంప్ వచ్చిన తర్వాత ఈ టారిఫ్లు వేసిన టైంలో క్రైసిస్, మార్కెట్లు అవి పడిపోతుంటే, డాలర్ ఇండెక్స్ పడిపోతుంటే, ఆ టైంలో జపాన్ చాలా డాలర్లు అమ్మేసింది. ట్రెజరీ అంటే అమెరికన్ డాలర్, ట్రెజరీస్ చాలా అమ్మేసింది జపాన్ కూడా. జపాన్ బాగా అమెరికాకి దగ్గర దేశం కాబట్టి మార్పులు వస్తున్నాయి. డాలర్ని
డాలర్ని కాపాడుకోవడానికి ట్రంప్ కూడా చాలా ప్రయత్నం చేశాడు. అమెరికన్ ప్రతి ప్రెసిడెంట్ ప్రతివాడు ప్రయత్నం చేసినట్టే ట్రంప్ అయితే ఓపెన్గా బెదిరింపులు బ్రిక్స్ దేశాలకు బెదిరించాడు కదా, మీరు కనుక డాలర్ని కాదని వేరే కరెన్సీలో వ్యాపారం చేస్తే మీ మీద టారిఫ్లు వేస్తాను, ఒక్కొక్కడిని వదిలిపెట్టను, 500% టారిఫ్లు వేస్తానని బ్రిక్స్ దేశాలను బెదిరించాడు.